నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ రియల్మీ 10వ తారీఖు మార్చి 10వ తారీఖు రెండు ఫోన్స్ లాంచ్ చేస్తుంది ఇండియాలో రియల్మీ నైన్ ఎస్సీ అంటే స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి ఈ రెండు ఫోన్స్ అన్బాక్సింగ్ అయితే మీకు వస్తాయి. ఇది వచ్చేసరికి రియల్మీ 9 SE ఈరోజు అంటే మార్చి 10వ తారీఖు దీని అన్బాక్సింగ్ అయితే వస్తుంది. ఆ రోజే మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి రెండు ఫోన్స్వి. కింద డిస్క్రిప్షన్లో ఫోన్ ప్రైస్ డీటెయిల్స్ కింద ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు తెలియదు, ఈ ఫోన్ ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు, ఆఫర్స్ కూడా ఏం తెలియవు. మార్చి 10వ తారీఖు మీరు టెక్ న్యూస్ చూసినా కానీ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఇక మనం వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. రియల్మీ 9 SE అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ మీద స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్సీ అంటే వీళ్ళు స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి పెట్టుకున్నారు. దీనిలో మెయిన్ హైలైట్ వీల్ చేస్తుంది ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకసారి మీరు పాస్ చేసి చూసుకోవాలనుకుంటే చూడొచ్చు. ఇంకొక హైలైట్ దీనిలో 144Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది. అది ఎల్సీడీ స్క్రీన్, ఆండ్రాయిడ్ అయితే కాదు. స్పెసిఫికేషన్స్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మొత్తం ఇక్కడ పాస్ చేసి చూసుకోవచ్చు. ఇంకా బాక్స్ చూస్తే బాక్స్ మీకు సేమ్ రియల్మీ బాక్స్ లాగా ఉంది, పసుపు కలర్లో. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, బ్యాక్ కేస్ ఇస్తున్నారు. బ్యాక్ కేస్ మీకు కొద్దిగా బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఫోన్ కేస్తే కొద్దిగా లుక్ అయితే పాడు చేస్తుంది. ఇది కొద్దిగా క్లియర్ కేస్ ఇస్తే బాగుంటుంది వీళ్ళు బ్యాక్ కేస్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంటుంది అండ్ 30W డాట్ ఛార్జర్ ఉంటుంది, టైప్-C కేబుల్ ఉంటుంది. ఇవి బాక్స్లో కంటెంట్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా మొబైల్ ఫస్ట్ లుక్ చూసుకుంటే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది అండ్ ఫ్లాష్ కనిపిస్తుంది అండ్ బాటంలో రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇదే పవర్ బటన్ లాగా కూడా పనిచేస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ సిమ్ ట్రే ఉంది. ఈ ట్రే వచ్చేసరికి ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. 1TB వరకు మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ స్లాట్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో స్పీకర్ ఉంది, టైప్-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ కెమెరా కనిపిస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది దీనిలో. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. అండ్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు మొత్తం పాలికార్బోనేట్ బాడీ, బ్యాక్ కానీ సైడ్స్ కానీ మొత్తం. ఫ్రంట్ మోస్ట్లీ వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇది బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మీకు 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. ఇది HDR10 సపోర్ట్తో కూడా వస్తుంది. 600 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇది మీకు రిఫ్రెష్ రేట్ దీనిలో మెయిన్ 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ మీరు ఆటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 60 ఉంది, 144 ఉంది. ఆటో పెట్టుకుంటే మీరు చేసే పని బట్టి అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది రిఫ్రెష్ రేట్ని. అండ్ మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది, L1 సపోర్ట్ ఉంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్తో వస్తుంది కాబట్టి IPS LCD డిస్ప్లే బాగానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ అయితే AMOLED ఇచ్చిండి ఇంకా బాగుండేది. ప్రైస్ చూడాలి, ప్రైస్ ఎంత పెడతారో. మెయిన్ తక్కువ ప్రైస్లో తీసుకొస్తారేమో చూడాలి, అది ఆలోచిస్తుంది నేను. AMOLED లేదు కాబట్టి నాకు తెలిసి ఇది 15,000 నుంచి 20,000 మధ్యలో తీసుకొస్తారేమో అనుకుంటున్నా. 18,000 అట్లా వస్తే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంది, బాటంలో ఉంది. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. సింగిల్ స్పీకర్ ఉంది, స్పీకర్ అయితే చాలా లౌడ్ ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. సో ఇది కూడా ఏం మిస్ అవ్వలేదు. ఒకవేళ మీరు 3.5 హెడ్ఫోన్ జాక్ యూస్ చేసి సాంగ్స్ వినొచ్చు. డాల్బీ అయితే లేదు, హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ దీనిలో హైలైట్ ఇదే, వీళ్ళు స్పీడ్ ఎడిషన్ అంటుంది కూడా అందుకే. ఇది మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. మేబీ దీన్ని తక్కువ రేట్లు తీసుకోవడానికి వీళ్ళు LCD డిస్ప్లే తీసుకొని వస్తున్నట్టున్నారు. ఇది మెయిన్ హైలైట్. దీనిలో ప్రాసెసర్ మీకు గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. 5G సపోర్ట్తో కూడా వస్తుంది. మొత్తం దీనిలో మీకు 5 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి 5G బ్యాండ్స్ లిస్ట్. అండ్ ఇది మీకు 778G 5G మీరు iQOO Z5లో చూడొచ్చు, రియల్మీ GT మాస్టర్ ఎడిషన్లో చూడొచ్చు. సేమ్ ప్రాసెసర్ మీకు ఈ ఫోన్లో కూడా తీసుకొని వస్తున్నారు. రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఇంతకుముందు మనకి చాలా తక్కువ రేట్కి వచ్చింది, సేల్లో 18,000 రూపీస్కి ఏమో చాలామంది కొనుక్కున్నారు. అది ఇంకా చాలా బెటర్ ఫోన్ డిజైన్ పరంగా కానీ. అదే AMOLED స్క్రీన్తో వస్తుంది, 778G ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ కూడా ఇంకా బెటర్ ఉంటాయి దానిలో. కాకపోతే ఇప్పుడు అది సేల్లో అయితే లేదు. ఒకవేళ సేల్లో వస్తే మాత్రం రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ ఫోన్ మీద. అండ్ iQOO Z5 కూడా మీకు ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. అది ఇంకా దీనికన్నా బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్తో వస్తుంది. LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది మీకు LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అన్నిటికంటే తక్కువ రేట్కి వస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే ఈ ఫోన్ అయితే. గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీకు ఈవెన్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా మీకు BGM అయితే హ్యాండిల్ చేయగలదు. 60 FPS గేమ్ని హ్యాండిల్ చేయగలదు. మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది గేమింగ్ పరంగా. జైరో కూడా బాగానే పనిచేస్తుంది. సో మీకు గేమింగ్ పరంగా ప్రాబ్లమ్ అయితే ఏముండదు. HDR విషయానికి వస్తే HDR అల్ట్రా వరకు హ్యాండిల్ చేయగలదు, HDR ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు. అండ్ టెంపరేచర్ కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది ఈ ఫోన్లో.
మ్యాక్సిమం 42 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అవుతుంది మీకు హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడిన తర్వాత. సో ఓవర్ హీటింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ప్రాసెసర్లు అయితే ఉండవు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే దీనిలో మీకు బేస్ మోడల్ ఎంత వస్తుందో తెలియదు, నా దగ్గర అయితే మాత్రం 8 GB ర్యామ్ 128 GB మోడల్ ఉంది. అండ్ 5 GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే టోటల్గా మీకు 13 GB ర్యామ్ అయితే వస్తుంది. స్టోరేజ్ వస్తారు 128 GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 23.2 GB యూజ్ అయింది. 104 to 105 GB మధ్యలో స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. సో సపరేట్ మైక్రో SD కార్డ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో స్టోరేజ్ పరంగా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ర్యామ్ కూడా మీకు తెలిసి బేస్ మోడల్ కూడా 4 or 6 GBతో స్టార్ట్ అవ్వచ్చు. ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడితే కెమెరాలో దీనిలో మీకు మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ ఉన్నాయి. సో మెయిన్ కెమెరా ఒకటి దీనిలో మీకు యూస్ఫుల్, డెప్త్ సెన్సార్ కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది. మ్యాక్రో 2 మెగాపిక్సెల్ కాబట్టి పెద్దగా యూస్ ఉండదు మనకి. ఫ్రంట్ వస్తారు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS వరకు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా పర్లేదు, మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీకు డే లైట్లో మీకు కలర్స్ బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది, పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. అండ్ లో లైట్లో కూడా మీకు పర్లేదు, లైటింగ్ ఉంటే మీకు మెయిన్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది 48 మెగాపిక్సెల్ కెమెరా. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా మీకు డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. లైటింగ్ ఉంటే ట్యూబ్ లైట్ కండిషన్ రేంజ్లో మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే దీనిలో మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంది, కాకపోతే అంత ఎఫెక్టివ్ అయితే లేదు. అది అంత మనకి ఇంతకుముందు మనం Reno 7 Pro ఇట్లాంటి ఫోన్స్లో చూసాం కదా, వెనక బాగా మెరవడం అట్లా అనేది ఏం లేదు. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే ఉంది, యూజ్ చేసుకోవచ్చు మీరు. ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంటుందంటే మనం కలర్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. ఇది కూడా ఉంది, ఫోటోలో ఉంటుంది, వీడియోలో కూడా ఉంటుంది. కాకపోతే బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ మీరు వీడియోలో యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ ఫొటోస్లో మాత్రమే ఉంది. వీడియో విషయానికి వస్తే మాత్రం ఏ కలర్ పోర్ట్రేట్ ఉంది. ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మనం కలర్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. సో ఇది మీకు వీడియోలో ఉంది, ఫోటోలో కూడా ఉంది. దీన్ని మీరు 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే అసలు ఉండదు, ఏ కలర్ పోర్ట్రేట్ అయితే ఉంటుంది. ఏ కలర్ పోర్ట్రేట్ కూడా వీడియోలో మాత్రమే ఉంది, ఫోటోలో అయితే లేదు. అండ్ బొకే వీడియో అయితే ఉంది. బొకే వీడియో మీకు 2 కెమెరాస్లో ఉంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేయొచ్చు. వీటి రిజల్యూషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంతెంత రిజల్యూషన్లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి కెమెరాలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది, అది అన్ని ఫోన్స్లో ఉంటుంది. ఇప్పుడు అది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. స్లో మోషన్ కూడా ఉంటుంది. స్లో మోషన్ 1080p వరకు ఉంది, ఎగ్జాక్ట్గా ఎంత FPSలో మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్ అయితే మాత్రం కెమెరా పరంగా ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే బొకే ఫ్లేర్ పోర్ట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి ఇంకా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఒక ఫ్రంట్ ఉంటే బ్యాక్ ఉండదు, బ్యాక్ ఉంటే ఫ్రంట్ ఉండదు, రకరకాలుగా అయితే ఉన్నాయి. ఫీచర్స్ మొత్తం మెన్షన్ చేస్తే అవన్నీ దీనిలో అయితే ఉన్నాయి. కెమెరా ఓకే అని చెప్పొచ్చు, డీసెంట్ కెమెరా ఆ ప్రైస్కి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ 30 వాట్ మీరు దగ్గర 1 hour 10 minutes టైం తీసుకుంటుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఫోన్ అయితే. అండ్ ఇది మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఫుల్ వర్కింగ్ ఈజీగా మీకు బ్యాటరీ అయితే వస్తుంది. యూఐ విషయానికి వస్తే మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI 2.0 మీద రన్ అవుతుంది. Realme UIలో ఫీచర్స్ ఉంటాయి, యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూజ్ చేయడం, యాప్స్ని హైడ్ చేసుకోవడం, ఇట్లాంటి కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అని దీనిలో అయితే మీకు ఉంటాయి. ఏమి అయితే మిస్ అవ్వవు. కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది కాల్ మీరు మాట్లాడేటప్పుడు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఫీచర్స్ అయితే. NFC అయితే లేదు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం Realme 9SE స్పీడ్ ఎడిషన్. చూడాలి ప్రైస్ ఎంత పెడతారో. ఒకవేళ ఇది 17-18 వేలకు వస్తే మాత్రం AMOLED లేకపోయినా కానీ మీకు 778G 5G ప్రాసెసర్ కాబట్టి ఆ ప్రైస్కి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు వెయిట్ చేయాలనుకుంటే Realme మాస్టర్ ఎడిషన్ ఏమైనా వచ్చిద్దేమో, అది వస్తే ఇంకా చాలా చాలా బెటర్ AMOLEDతో వస్తుంది, ఇంకా బెటర్ కెమెరా ఉంటుంది. అది రాదనుకుంటున్నాను నేనైతే ఆ ప్రైస్కి. మళ్ళీ అది వస్తే మళ్ళీ దీనికి సేల్స్ ఉండవు కదా, దాన్ని మ్యాక్సిమం అక్కడ ఆపేయచ్చు. iQOO Z5 బెటర్, ఇది బెటర్ అంటే Z5 కొద్దిగా బెటర్ దీంతో కంపేర్ చేస్తే. ఒకవేళ అది ఇది ఒకటే రేట్కి వస్తే అది మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇది తక్కువ రేట్కి వస్తుంది, మీకు కొద్దిగా 778 ప్రాసెసర్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా Realme 9SE అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్విక్ రివ్యూ అని అనుకోవచ్చు దీన్ని. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.